ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య మహిళలు భక్తి శ్రద్ధలతో వాసవి మాతను వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాసవి మాత పారాయణం చేసి మహిళలు పరస్పరం చేతులకు గోరింటాకు పెట్టుకుని ఆనందోత్సవాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వాసవి మాతను శాకంబరి దేవిగా అలంకరించి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే జ్యేష్ఠ మాసం అనంతరం ప్రారంభమయ్యే ఆషాఢ మాసంతో వర్షాకాలం ఆరంభమవుతుందని, ఈ కాలంలో చిన్నపిల్లలు, మహిళలు వివిధ ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అలాంటి సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీర వేడి తగ్గి చల్లదనం కలగడంతో పాటు ఆరోగ్యపరంగా మేలు జరుగుతుందని, పూర్వం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ఆర్యవైశ్య మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే అమ్మవారి పారాయణం బుక్స్ ఆవిష్కరణ ఇవన్నీ చాలా చక్కగా నిర్వహించారు. అమ్మవారికి శాకాంబరి ఎందుకు చేస్తారు అని అంటే, ఈ ఆషాఢ మాసంలో ప్రతి పిల్ల పాపకి జ్వరాలు, దగ్గులు, మోషన్స్, వాంతులు ఇవన్నీ అవుతాయి. మరి ఇప్పుడే వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా పాడి పంటలతో చల్లగా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్క ఊరిలో మన ఆర్యవైశ్య మహిళలంతా కలిసి అమ్మవారికి శాకాంబరి నిర్వహించారు. గోరెంటాకు ఆ వేడుక ఎందుకు చేస్తారు అంటే, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం రాగానే ప్రతి మహిళకు ఇది ఒక బంగారం లాగా, బంగారు ఆభరణం ఎట్లనో ఈ గోరెంటాకు అలాగే కొత్త కోడళ్ళైనా కొత్త అల్లుళ్ళకైనా కూడా ఈ గోరెంటాకు వేడుకలు జరుపుకుంటారు, ఆషాఢ కట్నాలని. అలాంటి సాంప్రదాయాన్ని, సంస్కృతిని, సనాతనమైన మన ధర్మాన్ని నిలబెట్టేందుకు మనము వాసవి మాత పారాయణము, అలాగే వాసవి మాతకి కూరగాయలతో అలంకరణ అంటే శాకాంబరి దేవిగా మనం పిలుచుకుంటాము. అలాగే మనకు గోరింటాకు కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ గోరింటాకు సంబరము అనేది మనకు ఎండాకాలం తర్వాత వానాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలంలోని వేడి మన శరీరంలో నుంచి వెళ్ళిపోవడానికి మనం ఈ గోరింటాకు ఎక్కువగా ఉపయోగిస్తాము. అలాగే పిల్లలకి, పెద్దలకి అందరికీ గోరింటాకు అంటే చాలా సంతోషము. ఈ పారాయణం ఇక్కడ మనము వాసవి మాత పారాయణం జరుపుకున్నాము. ఈ పారాయణం కూడా వీళ్ళు